అరిందమా, నీకు మంగళములు ప్రాప్తించుగాక. చాలా కాలం పాటు ఈ 2 జనపదములను ధనధాన్య సమృద్ధితో సంతోష నిలయములుగా ఉన్నాయి. అలా గడుచుచుండగా కొంతకాలం క్రితం 1000 ఏనుగుల బలము గలదైన స్వేచ్ఛారూపధారిణియగు ఒక యక్షిణి ఇచటకు చేరి ఉండసాగింది. దాని పేరు తాటక. ధీమంతుడగు సుందుని భార్య అది. శక్రుని తీరుగా పరాక్రమవంతుడగు మారీచుడు దాని కొడుకే. పెద్ద తల, విశాలమైన కాయము, గుండ్రని చేతులతో మహాబలము కలిగిన ఆ రాక్షసుడు భయంకరమైన ఆకారముతో నిత్యము ప్రజలను భయపెట్టు పనిలో ఉన్నాడు. రాఘవ, దుష్టచారిణియగు తాటక పనిగట్టుకొని ఈ మలదము మరియు కరూసములనబడు 2 జనపద ప్రాంతములను వినాశము చేయుచున్నది. ఎటు చూచినా 1.5 యోజనముల దూరమునందంతటా అది ఈ పద్ధతిలో ప్రవర్తించుచున్నది. అందువలన ఈ తాటకావనము ఎటు నుండి అయినను ఎవరికీ దాటశక్యము కాకుండా ఉన్నది. నీ బాహుబలముతో ఈ దుష్టచారిణిని లేకుండా చెయ్యుము. నా ఆదేశము చొప్పున ఈ దేశమును మరల నిష్కంటకముగా చేయుము. రామా, సహించదగని ఈ ఘోర యక్షిణి వలన ఇట్లు నాశము కావించబడుచుండిన దగుటచే ఎవ్వరునూ ఈ ప్రదేశమునకు రాజాలకున్నారు. ఏ కారణమున ఈ వనము ఇట్టి దారుణకాండను అనుభవించుచున్నదో అది అంతయూ నీకు తెలుపబడినది. ఈ వనమునంతటినీ నాశం చేసి కూడా అది ఇప్పటికీ ఈ చోటును వదలక ఇటనే ఉన్నది.